అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఓట్ చోర్ గద్దీ చోర్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ దేశం యావత్తు చేస్తుండే దాంట్లో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటిలో చేస్తున్నాం. ఇక్కడికి రాయచోటి జిల్లా అన్నమయ్య జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తం కోఆర్డినేటర్లు రావడం జరిగింది. నేను కూడా, నా పేరు రెడ్డి సాహెబ్, మదనపల్లి నుంచి వచ్చాను. ఈరోజు దేశం యావత్తు ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదాన్ని తీసుకుని రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు ముందుండి ఏకీభవిస్తున్నారు. దానికి కారణం, ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వారు ఎన్నో ఓట్లను దోచేశారు. దొంగతనంగా రకరకాల ఎత్తులతో అనేక నియోజకవర్గాలలో ఓట్లను దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఓటు దొంగలను వెంటనే గద్దె దిగాలని చెప్పే నినాదంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకొచ్చాం. రాహుల్ గాంధీ గారు కఠినమైన సాక్ష్యాలతో ప్రతి ఒక్క కేంద్రంలోనూ, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మన బీజేపీ వాళ్ళు చేసిన దొంగ ఓట్ల పరిణామాన్ని నీట్గా ప్రతి ఒక్క ఓటరుకు అర్థమయ్యే విధంగా విశ్లేషణ చేయడం జరిగింది. అలాంటి విశ్లేషణ చేసిన తర్వాత ఈరోజు ఎన్నికల సంఘం ఏదైతే అఫిడవిట్ ఇమ్మన్నారో హాస్యాస్పదంగా ఉంది. ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది రాజకీయ పార్టీలు, ఎంతో మంది నాయకులు అఫిడవిట్లు ఇస్తే ఒక్కదానిపైన కూడా ఇంతవరకు స్పందించిన ఈసీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే మీరు క్షమాపణ చెప్పండి అనడం వాళ్ళ చేతగానితనానికి, వాళ్ళు చేసిన అన్యాయానికి, వాళ్ళు చేసిన మోసానికి నిదర్శనం. ఈ రోజు ఈసీ బీజేపీ వారికి తలొగ్గి బీజేపీకి వంటపాడుతూ ఎన్నికలు నిర్వహిస్తోంది తప్పితే ఎక్కడన్నా కానీ ఈ రోజు మినిమం దీంతో గెలిచినారంటే బీజేపీ వాళ్ళు అక్కడంతా ఈవీఎంలతో కానీ, ఓట్ల చోరీతో కానీ, ఎక్కడైనా కానీ ఓటర్లకు అడ్రస్ లేదు. ఒకే ఇంట్లో దాదాపు 250 మంది ఉంటారు. ఒకరికి 50 మంది కొడుకులుంటే వాళ్ళ వయసులతో నిమిత్తం లేకుండా ఉంటారు. రకరకాల తప్పిదాలు ప్రతి ఒక్కటి రాహుల్ గాంధీ గారు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వారు నైతిక విధిని ఒప్పుకుంటూ రాజీనామా చేయాలి. రాహుల్ గాంధీ గారి ఏదైతే వాళ్ళు చూపించారో దాన్ని అంగీకరించాలి. అంతవరకు దేశం యావత్తు ఈ ఉద్యమాన్ని నిలపం. అదే విధంగా నిన్నటి నుంచి బీహార్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర 20 రోజుల వరకు నిరవధికంగా కొనసాగించారో అత్యధిక జనాదరణ అక్కడ ఉంది. ఎంతో మంది జనాలు, ఎంతమంది అంటే వీధులు కనుచూపు మేరలో జనాలు పూర్తిగా నిండిపోయే విధంగా రాహుల్ గాంధీ గారికి ఈ రోజు బీహార్ లో సపోర్ట్ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా యావత్ దేశం అండగా నిలబడి ఈ ఓట్ల దొంగలను నిలువరించేదానికి, బీజేపీని నిలువరించేదానికి ఏకీభవించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్.